ఒకసారి ఫోటో తీసి. సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి రావడం జరిగింది. సో ఫైనల్గా మన గణేష్ పోస్టర్ ఈరోజు రిలీజ్ అయింది. సో చాలామంది చాలా విధాలుగా సో ఫేక్ ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో ఫైనల్గా ఈరోజు మన గణేష్ ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. సో మన రాజకుమార్ అన్న మన కోసం వెయిట్ చేస్తారు. సో అన్నని అడిగి అన్న ద్వారానే పోస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో అన్నని అడిగి తెలుసుకుందాం. సో అన్న నమస్కారం అన్న. నమస్కారం. ఈ సంవత్సరము వినాయకుడు 70వ సంవత్సరము 1954లో శంకర గారు, మీరు చూడొచ్చు ఫోటో. ఆయన శంకర గారు ఒక్కడితో మొదలుపెట్టిన వినాయకుడు. ఈ సంవత్సరానికి మనం 70 సంవత్సరం కంప్లీట్ చేశామన్నమాట. సో దాని పక్కకున్న ఫోటో మా నాన్నగారు సుదర్శన్ గారు. ఆయన అక్టోబర్ 1, 2022లో స్వర్గస్థులే అనమాట. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే మనం 70 సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. 70 అడుగులు 70 సంవత్సరాలనే కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాము. మరి వినాయకుని విషయానికి వస్తే సప్తముఖ మహాశక్తి వినాయకునిగా మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. 7 సర్పాలు, 7 భగవంతుని ముఖాలు, 14 చేతులు. మరొక వైపు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము, అవతల సైడ్ రాహు కేతువు, ఇక్కడ చూసినట్టయితే బాలరాముడు. మరి బాలరాములో కూడా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు. ఇక్కడ మీరు చూసే గర్గమంతుడు, గరుడు, అదేవిధంగా హనుమంతుడి విగ్రహము, ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము ఇక్కడ మనం సెట్ చేయడం జరిగిందనమాట. అంటే ఎక్కడైతే అయోధ్యలో ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళలేరో వాళ్ళకు మనం ఇక్కడ ఆ భగవంతుని రూపం చూపించాలని ఒక ఆలోచనతో ఈ డిజైన్ తీసుకోవడం జరిగిందనమాట. మనకి ఇక్కడ మన 14 చేతులు ఉన్నాయి కదా. సో చేతులలో ప్రతి ఒక్క అంటే యాక్చువల్లీ ఏంటంటే మీరు ఈ వినాయకుల్లో సప్తముఖాలలో శివ పార్వతులు, బ్రహ్మ సరస్వతులు, అదేవిధంగా మరి మహావిష్ణువు, మహాలక్ష్మి వారు అందరూ అవతారం రావాలి. అంటే మేము 2014 తీస్తున్నట్టయితే అప్పుడు 60 సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు వినాయకుని మొత్తం కుటుంబం తీస్తున్నాము. ఇప్పుడు 70 సంవత్సరాలు కాబట్టి శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణం అనే కాన్సెప్ట్ తీస్తున్నాం అనమాట. ఈసారి మనకు దేవుడు ఎన్ని రోజుల ముందు దర్శనం ఇస్తున్నాడు? ఒక 3-4 రోజులు ముందు రెడీ చేయాలని ఒక ఆలోచన. టైం తక్కువ ఉంది. ఈ రోజుకి 35 రోజులు అంటారు. వినాయక చవితి తీసేస్తే 34 రోజులు. బట్ ఇన్ టైంలో రెడీ చేస్తాం. చాలా మంది కళాకారులు వచ్చారన్నమాట. ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాం. సో మట్టితో చేసే వాళ్ళు వచ్చారు కానీ ఎంతమందితో జరుగుతుంది? చూడండి, ఒరిస్సా, తమిళనాడు, అదేవిధంగా ఆదిలాబాద్, మనం కలకత్తా నుంచి చాలా మంది, సుమారు 100 మంది కళాకారులు వచ్చారు. ఓవరాల్ 100 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇన్ టైంలో రెడీ అవుతుంది. ఏం టెన్షన్ లేదు. ఇన్ టైంలో రెడీ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చాలా టైం ఇచ్చారు ఈ టైం వరకు. గణేష్ భగవాన్కి జై. సో ఇది అనమాట మన ఖైరతాబాద్ బడా గణేష్ పోస్టరు. సో మన గణేష్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనమాట. సో ఇది మన గణేష్ అప్డేట్ అయితే ఈరోజు అయితే. సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.